Please do subscribe to Prajabheri News Channel. నా ఓన్ ఛానలే ఇంకో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరణార్పణ దినోత్సవం సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. కావున సభ్యులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. స్వీకరించి వెళ్ళాలి. నేను పాల్గొనేసిన భార్య విడిచిపెట్టి భర్త పోవడం, భర్తను విడిచిపెట్టి నాగేళ్ళు విడిచి వెళ్ళవలసింది. అటువంటి వాళ్ళు తర్వాతనే శ్రీకాళహస్తి రావాలి. కాబట్టి దయచేసి అందరూ సహకారం చేయాలి. అక్కడ భక్తులు రావాలి. దర్శనం తర్వాతనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున దయచేసి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మన వైశ్య కులాలందరికీ కూడా సమర్పించింది. మోక్షాలే కానీ, పుట్టాలే కానీ, బంధువులే కానీ ఐక్యం చెందాలి, వాళ్ళ ఆత్మని శాంతి తెచ్చుంచాలి అని వాట్సాప్లలో చెప్పుకుంటాం మనం. మరి అటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపిణి జయవాసవి జయవాసవి దయచేసి జై వాసవి. ఈ ఆత్మార్పణ దినోత్సవం చేసే భక్తులందరూ మాతో సహకరిస్తే బాగుంటుంది. వచ్చి అభిషేకం చేసి వెళ్ళవలసింది మనవి. దయచేసి అందరూ పలికేడి మనసులమ్మ. ఆలయ దర్శనానికి వచ్చినటువంటి భక్త శిఖామణులారా, మన దేవాలయ నిర్మాణం పూర్తయి 51 సంవత్సరాలైంది. నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా అనేక రకాల ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అన్ని ఉత్సవ కార్యక్రమాలు వేరు, ఇప్పుడు ఈ రోజు ఉండే కార్యక్రమం వేరు. దీన్ని ఉత్సవం అనడానికి వీల్లేదు. కారణమైంది, మన వైశ్యకుల దేవతైనటువంటి అమ్మవారు తన దేహాన్ని అగ్నిగుండంలో పడింది. అంటే ఇదందరికీ దుఃఖకరమైనటువంటి విషయం. ఆత్మార్పణ చేసుకున్నారు. పూర్వకాలంలో కథం చెప్తున్నారు, ఎవరు వింటలేరు, మధ్యలో అడ్డం వస్తున్నారు. వీళ్ళు ముఖం కనిపించారు కదా వాళ్ళకు. జై వాసవి అందుతున్నారేమో. జై వాసవి అదే చెప్పేప్పుడు కొద్దిగా నిశ్శబ్దం ఉంటే వాళ్ళకి వినపడుతుంది. బంగారం సంభవామి యుగే యుగే గోపాలకృష్ణ భగవానికి. ఇది భగవద్గీతలోని అద్భుతమైన శ్లోకం. మనం చూస్తున్న ప్రపంచమంతా పరమాత్ముడికి సంబంధించిందే. ఇక్కడ మనది అంటూ ఏమీ కనిపించదు. ఏ వస్తువు కూడా ఇక్కడ మనది లేదు. ఇంకో లక్ష్య కూడా ఉంటుంది. ముందర లక్ష అయింది, ఇంకో 1,00,000 ఏళ్ళు ఇట్లే ఉంటుంది. వాసవి
తీస్తా నేను నిలబడ్డా కాబట్టి ఓయ్ ఫోటోనే కదా తీసుకోపో పారాయణం చేయమని దుర్గదయ్య గారు చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని చక్కగా లలిత పారాయణం చేయాలని కోరుతున్నాము అమ్మగారులందరికీ. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దినం సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నవి. దాని వాసవి క్లబ్ నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో పులిహోర పంపకం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఇతడు సహకరించిన వాళ్ళందరూ మాకు సహకరించిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.